ఆధ్యాత్మిక మార్గంలో నా సోదరులకు సహాయం చేయటానికి నేను ఎక్కువ కాలం బ్రతికి ఉండవలసి ఉందో లేదో నేను చెప్పలేను. కానీ ఇది మాత్రం నిశ్చయం, ఎవరైనా తమ అంతిమ ధ్యేయం కోసం ఏమీ చేయకుండా కాలాన్ని వృధా చేస్తున్నట్లయితే అది పెద్ద తప్పు. నా అనంతరం నా స్థానంలో మీ అందరికీ నేను చేస్తున్నట్లే ఆధ్యాత్మిక ఉన్నతిని ఇవ్వటానికి ఒకరు నిశ్చయంగా ఉంటారు. అయినప్పటికీ నా జీవితకాలంలోనే మిమ్మల్ని ప్రగతి యొక్క అత్యున్నత శిఖరాగ్రంలో చూడటం నాకు అత్యంత సంతోషదాయకమవుతుంది. మీలో కొందరు తమ సోమరితనపు అలవాట్లను అధిగమించటానికి ప్రయత్నించటం లేదని తెలిసి నేను విచారిస్తున్నాను. ధ్యేయము మీ మనస్సులో ఇప్పటికీ గాఢంగా నాటుకోలేదనే నిజాన్ని ఇది స్పష్టంగా సూచిస్తుంది. అది మీ దృష్టిలో ప్రధానంగా ఉంటే ఈ విషయంలో మీరు మీ కర్తవ్యాన్ని తప్పించుకోవటం అసాధ్యం. పెడదారి పట్టిన మీ స్వీయ చర్యల కారణంగానే మార్గంలో కొన్ని అవరోధాలు ప్రత్యేకంగా సృష్టించబడ్డాయి. కానీ మీకు మనఃపూర్వకంగా మీ ధ్యేయంపైనే శ్రద్ధ ఉండి ఉంటే ఇవి వాటంతట అవే కరిగిపోతాయి. మీరు హృదయపూర్వకమైన ఉత్సాహ బలంతో అందుకై నన్ను ప్రేరేపించినట్లయితే నేను కూడా మీకు ఈ విషయంలో సహాయకారిగా ఉండగలను.